ఇంకపోతే ఫోర్జరీ నగరపాలక సంస్థలో ఆ ఫోర్జరీ సంతకాలు చేయించింది మీరు, మీ మిత్రుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. నా మీద అబాండాలేసి ఆ పాపం నా కంటగట్టి జైలుకు పంపించారు. మీ ఫోర్జరీల హిస్టరీ తీస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటివి ఎన్నో. మచ్చుక్కి ఒకటి మాత్రం ఈరోజు మీకు చూపిస్తా. హబీబ్ బాషా సర్వేయర్ గారు నెల్లూరు జిల్లాలో సర్వేయర్గా విధులు నిర్వహించి గత నెల రోజుల క్రితం బహుశా ఏసీబీకి చిక్కి ఒంగోలులో ఏసీబీకి చిక్కినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వారి సంతకాన్ని మీరు ఫోర్జరీ, మీ మైనింగ్ మాఫియా, మీ మైనింగ్ దందా కోసం వారి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కుర్చీ కుమార్ గారిని అడుగుతా ఉన్నా. ఫోర్జరీ సంతకాలకి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఐఎస్ఐ మార్క్ మీ కుర్చీ కుమార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కావల్లో 60 కోట్ల రూపాయలతో 60 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని 60 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని డౌ చైనా నుంచి కర్నూలు వరకు వీసా తీసుకొని వచ్చి డౌతో కలిసి 60 కోట్ల రూపాయలతో డౌతో కలిసి కావలి దగ్గర ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, క్వార్జ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నువ్వు కొన్నావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ కుర్చీ కుమార్ చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద కుంభకోణానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇప్పటికైనా నాకు తెలిసి ఇప్పుడే దారిలో వస్తుంటే తెలిసినటువంటి విషయం, ఆల్రెడీ అధికారులు అక్కడ సైదాపురం సిద్ధలైపోయిన ప్రాంతంలో అధికారులు వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు, దాడులు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా దీన్ని, ఈ మైనింగ్ మాఫియాని లోతైన పరిశీలన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అటవీ శాఖ భూములు, దేవాదాయ శాఖ భూములు ఏది కూడా అనర్హం కాదు ఈ మైనింగ్ మాఫియాకి, ఈ కుర్చీ కుమార్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఈ కుర్చీ కుమార్ దాదాపుగా అనుమతులు తీసుకోవడం జరిగింది. దీనిలో నెల్లూరు మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి వారు ఎలాగూ పేరు చెప్పబడలేదు, నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు వారు ఎలాగూ ఉంటారు దాంట్లో. చివరికి జనసేన పార్టీ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
అటవీ శాఖ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీనిలో. జన సైనికులు మీ నాయకుడి గురించి జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతూ ఉన్నా, ఆయనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్లు చేయించి భారీ కుంభకోణానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. దీన్ని కూడా పూర్తి వివరాలు సేకరించి మీడియా ముందుకు కూడా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మైనింగ్ జరగడానికి ఈయన పొద్దున్నే సోమవారం పొద్దున్నే శివాలయంలో ప్రదక్షిణలు చేస్తాడు. సాయంత్రం బొగ్గు కృష్ణయ్య సిద్ధలయ్య కోన దగ్గర బొగ్గు కృష్ణయ్యతో కూర్చొని ఆ మైనింగ్ దోపిడీ ఎలా చేయాలనేది వ్యూహరచన చేస్తాడు. పొద్దునేమో మూలాపేట శివాలయంలో ఇలాగే ఈరోజు పొద్దున చెప్పినట్టు భక్తి ప్రవచనాలు చెప్తాడు. సాయంత్రం సిద్ధలయ్య కోనని ఏ విధంగా దోచుకోవాలని చెప్పి వ్యూహరచన చేస్తాడు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఈ మైనింగ్ మాఫియాలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు.